చాలామంది మనుషులు చిన్న గుడిసెల్లో, మురికివాడల్లో నివసిస్తారు. మారుమూల పల్లెల్లో చాలా ఇళ్లల్లో సరైన మరుగుదొడ్లు ఉండవు. అక్కడ ప్రజలు మల విసర్జనకు ఆరుబయట స్థలాలకు వెళ్తుంటారు. పరిశుభ్రంగా లేకపోవడం వలన మరియు చెత్త వలన చుట్టుపక్కల ప్రదేశాలు మురికిగా మారతాయి. ఇలా చుట్టుపక్కల ఉండే మురికి వలన ఎన్నో వ్యాధులు మరియు ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు వస్తాయి. ప్రతి ఇంటిలోనూ తప్పనిసరిగా ఒక మరుగుదొడ్డి ఉండాలి. మన ప్రభుత్వం ఆ విధంగా ఉండేలా సహాయం చేస్తోంది. మనం చెత్తను తగ్గించుకోవాలి. మరుగుదొడ్ల సమస్యే కాకుండా చెత్త సమస్యను కూడా ప్రతిఘటించాలి. ప్లాస్టిక్ కుళ్ళిపోయే వస్తువు కానందువలన కాలుష్యానికి ముఖ్య కారణం అవుతుంది. మనం ప్లాస్టిక్కే బదులుగా జూట్ మరియు కాగితపు సంచులను వాడాలి. మనం చాలా వస్తువులను మళ్ళీ మళ్ళీ ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ప్లాస్టిక్ లేదా గ్లాస్. అదేవిధంగా పాత దుస్తులను పరదాలుగా అంటే కర్టెన్స్గా లేదా తుడిచే గుడ్డలుగా వాడవచ్చు. ఇనుము, ప్లాస్టిక్, గ్లాస్, కాగితం, ఎలక్ట్రానిక్ వస్తువులను రీసైకిల్ చేయడం ద్వారా కొత్త వస్తువులను తయారు చేయవచ్చు. రీసైకిల్ చేయడం ద్వారా మనం చెత్తను కూడా తగ్గించవచ్చు. ఇందుకోసం మనం చెత్తను రీసైకిల్ చేసే ప్రాంతానికి పంపాలి. చెత్తను తీసుకెళ్లే ట్రక్కులు చెత్తను రీసైకిల్ చేసే ప్రాంతానికి తీసుకెళ్తాయి. చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రంగా ఉంటేనే ఒక ఇల్లు అందంగా కనిపిస్తుంది. మనం ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా ఉండగలుగుతాము. కిటికీలను తెరిచి ఉంచడం వల్ల గదిలోకి వెలుతురు, గాలి స్వేచ్ఛగా వచ్చేలా చూసుకోవచ్చు. ఒక శుభ్రమైన ఇల్లు మరియు పరిసరాలు మనం ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి ముఖ్యం. కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి.